సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకోసం ఒకటైతే తీసుకొచ్చిన అనమాట. సో మీకోసం అంటే మీకోసం కాదు, నా కోసమే. సో ప్రతి యూట్యూబర్కి ఇది ఖచ్చితంగా కావాలి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నా ఇది కొనాలి 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 అని అనుకున్నా. బట్ ఫైనల్గా అది ఇప్పుడు సాధ్యమైతే అయిందనమాట. దగ్గర 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత దీన్ని అయితే తీసుకున్నా. అంటే చూడండి ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళమో మనం. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం గాయస్, దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది ప్రతి ఒక్క యూట్యూబర్కి స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకున్నా ఒక కంటెంట్ క్రియేటర్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యేది ఇదే అనమాట. ఇందులో ఏముందో మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది యూట్యూబర్స్కి, ప్రతి యూట్యూబర్స్కి ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తా అనమాట. సో ప్రతి యూట్యూబర్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇది వాళ్ళకు ఒక ఆయుధం. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇదైతే ఉండాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. నాకు కూడా వెయిట్ చేసి లేట్ చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏదైనా సరే ఫటాఫట్ ముందర పెట్టేస్తాం మనం, అట్లుంటుంది మనతోని. సో ఇక చాలా లాగ్ అయితే అవుతుందన్నమాట. సో తొందరగా దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక ఓపెన్ చేయడానికి మన దగ్గర కత్తులు కటారాలు ఏం అవసరం లేదు, జస్ట్ చేతులే అన్నీ. సో ఫస్ట్ ఈ విధంగా అయితే స్టిక్కర్ తీసేయాలి. అండ్ స్టిక్కర్ తీసేసిన తర్వాత మొత్తం ఈ విధంగా రఫ్ చేసేయాలన్నమాట. ఫైనల్గా ఇప్పుడైతే చూపించేస్తున్నాను అనమాట. ఎన్నో ఏళ్ళ కలగా ఇస్తుంది నాది వచ్చేసింది అనమాట. ఇదిగో ఇదే మన మైక్ అనమాట. సో గ్రెనారో కంపెనీ నుంచి మైక్ అయితే బై చేసిన. ఈ మైక్ రివ్యూ వచ్చేసి చాలామంది ఇచ్చారనమాట, చాలా వీడియోస్ చూసిన. ఈ మైకే ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తా అనమాట. సో యాక్చువల్గా చాలా వీడియోస్ ట్రై చేసిన, చూసిన అన్ని వీడియోస్లో ఈ మైక్ రివ్యూవే బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. నా రివ్యూవే కాకుండా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఈ మైక్ని ప్రిఫర్ చేసిరనమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు మన బడ్జెట్లో ఈ మైక్ అయితే బెస్ట్. ఇంకా హై లెవెల్ బడ్జెట్ అంటే 10,000 to 20,000 మధ్యలో ఉంటే ఇంకా మంచివి వస్తాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్లో ఈ మైకే ఎందుకో నాకు బెస్ట్ అనిపించి దీన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఆర్డర్ చేసుకొని ఇప్పుడు యూజ్ చేయడానికి కూడా వెనకాడను. అండ్ మీకు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా ఈ మైక్ కనెక్ట్ చేసి మరి చూపిస్తా. అండ్ ఇప్పుడు మనం రికార్డ్ చేస్తుంది మాత్రం, ఈ వీడియో మీరు చూస్తున్నది రికార్డ్ చేస్తుంది మొత్తం ఒక సెటప్ GoPro Hero 10, దానికి యాడ్ చేసింది ఒక మీడియా మోడ్ మైక్ అనమాట. మీడియా మోడ్ మైక్కే 8,000 రూపాయలు. ఈ మైక్కి కేవలం 2,000 రూపాయలు అయితే మీడియా మోడ్ మైక్కి మాత్రం 8,000 రూపాయలు అనమాట. నేను ఉన్నప్పుడు GoPro Hero 10 ప్రైస్ వచ్చేసి 40,000 రూపాయలు. మొత్తం ఇప్పుడు ఈ సెటప్, ఈ రికార్డింగ్, ఈ వాయిస్ అనేది 50,000 రూపాయలలో మీరైతే వింటున్నారనమాట. ఈ వాయిస్ చాలా అంటే చాలా క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే అది నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో వీడియోస్ ఇదే విధంగా తీస్తుంటా కాబట్టి. సో వాయిస్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది, అది నాకు కూడా తెలుసు అనమాట. నార్మల్గా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ దూరం కెమెరా పెట్టి మాట్లాడలేకపోతున్నాం, మాట్లాడిన వాయిస్ అనేది సరిగా రికార్డ్ అవ్వడం లేదని ఈ మైక్ని అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట. సో ఈ మైక్ని ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తా. సో లోపల ఏ విధంగా వచ్చిందో మనకైతే తెలియదు, డైరెక్ట్ కెమెరా పెట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట. సో చలో గైస్, ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, డైరెక్ట్ మైక్ అనేది చూపించేస్తా ఏ విధంగా ఉందో. దీని మీద ఉన్న కవర్ని అయితే తీసేసిన అనమాట. సో మైక్ అయితే ఇప్పుడు బయటికి తీయబోతున్నాను నేను. సో ఇదిగో గాయ్స్ వచ్చేసింది మన మైక్. సో బయటకి అయితే ఈ విధంగా మనం నార్మల్గా ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి ప్రెస్ చేసినా వస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇట్లా ప్రెస్ చేసినా కూడా బయటికి వెళ్తుంది అనమాట. ఈ సైడ్కి వెళ్ళింది. సో ఇదిగో గైస్ మైక్ బాక్స్. ఇప్పుడైతే ఈ మైక్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసిన ఫైనల్గా. సో చూడండి దీని బ్యాటరీ పవర్ ఎట్లుందో. సో దీని డబ్బా, దీన్ని ఏమంటారో నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు, మీరైనా కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో. సో నేను నాకు తెలిసి అడాప్టర్ అనుకుంటే ఇది. సో గాయ్స్ ఫైనల్గా మైక్ అయితే వచ్చేసింది. సో ఫైనల్గా బాక్స్ అయితే ఇది అనమాట. గ్రెనారో నుంచి బాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు లోపల ఏమేమి వచ్చిందో చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే చిన్న డిస్ప్లే అయితే రావడం జరిగింది అనమాట. ఈ బాక్స్ లో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో ఇక్కడైతే చూపిస్తుంది అనమాట ఈ స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ చూసుకోండి కంపెనీ బ్రాండ్ నేమ్ కూడా వచ్చింది అనమాట, గ్రెనారో అని. ఫ్రెండ్స్ ఇది గ్రెనారో P10 వైర్లెస్ మైక్ అయితే నేను తీసుకున్నాను అనమాట. మన బడ్జెట్లో కేవలం 2,000 నుంచి 3,000 లోపట్లనే ఒక మంచి మైక్ అయితే ఇదే అనమాట. నేనైతే ఖచ్చితంగా ఒప్పుకుంటా. సో నిజంగా చెప్పాలంటే దీనికి ఉన్న ఫీచర్స్
పెద్ద పెద్ద మైక్స్లో కూడా ఉంటుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అవి ఇవి అన్నీ ఈ మైక్లో అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది లేదు అనేది ఏది లేదనమాట. చాలా వీడియోస్ నేను చూసిన, కొన్ని వందల వీడియోస్ ఓన్లీ మైక్ కోసమే మాత్రమే చూసి మరి ఈ మైక్ అయితే ఫైనల్గా తీసుకున్నాను అనమాట. సో ఇదే మైక్ ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తా. సో అది కూడా లాస్ట్లో చెప్తా అనమాట. సో ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇటు సైడ్ తిప్పితే ఇంకో సైడ్ టర్న్ చేస్తే ఈ బాక్స్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సి పోర్ట్ అయితే రావడం జరిగిందనమాట మనకు. అండ్ ఈ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే మనం, సో చూసుకోండి గైస్, ఓపెన్ చేసాం. ఇటు సైడ్కి వెళ్ళే ఉందన్నమాట ఓపెన్ చేసేది. ఈ గ్రెనారో మైక్లో మనకైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే 2 ట్రాన్స్మిటర్ 1 అయితే రిసీవర్ అయితే వస్తుంది అనమాట. ఈ ట్రాన్స్మిటర్స్కి అయితే ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది బ్లూటూత్ కనెక్టెడ్ అనమాట. సో ఈ విధంగా దీన్ని ఇట్లా క్లిప్ మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దీన్ని మనం లోపల పెట్టుకొని ఇట్లా మన షర్ట్ లోపల పెట్టుకొని ఇట్లా ఈ విధంగా ఈ ట్రాన్స్మిటర్ని లోపల పెట్టుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఇట్లా క్లిప్ పెట్టుకున్నా కూడా లోపల అనేది మైక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కూడా మనం వ్లాగ్స్ అనేది చేసుకుంటూ పోవచ్చు అనమాట. అదే మనం కనుక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఈ 2 మైక్స్ అయితే మనకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒకటి మీరు పెట్టుకోండి, ఇంకోటి అవతల పర్సన్కి అయితే పెట్టండి అనమాట. లేకపోతే నార్మల్గా రీల్స్ కానీ వీడియోస్ కానీ ఇద్దరు పర్సన్స్ చేస్తున్నా కూడా సో ఒకటి అతనికి పెట్టండి, ఇంకోటి మీరు పెట్టుకోండి. వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. నాయిస్ లేకుండా వీడియోస్ అనేది ఏ విధంగా రికార్డ్ చేయాలో కూడా మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. సో ఇది గైస్ గ్రెనారో నుంచి అన్బాక్సింగ్ చేసిన మన మైక్ అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా మైక్ కొందాం అని. ఫైనల్గా అది ఈ టైంకి ఈ సిచ్యువేషన్కి ఈ విధంగా కొనేసిన అనమాట. ఎప్పుడో ఒకప్పుడు కొనేది అన్నట్టుగా అనుకొని ఈరోజు అయితే కొనేసిన గాయస్. ఇప్పుడైతే దీన్ని అయితే తీసుకున్నా అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ బాక్స్ ద్వారా ఇంకేమేమి వచ్చినాయో కూడా చూపిస్తాను అనమాట. సో గైస్ ఇది ఇంకో బాక్స్లో వచ్చేసి వైర్ అనమాట. వైర్ దేనికంటే కేబుల్స్ మనం ఛార్జింగ్ పెడతాం కదా, సో ఆ కేబుల్స్ అయితే రావడం జరిగింది మనకు. సో ఒకటి ఐపిన్, ఐఫోన్స్కి కూడా మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. సి పోర్ట్ ఇది. సో ఈ సి పోర్ట్లో మనం సి పిన్ ఇన్పుట్ చేసి సో ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర ఐఫోన్స్ ఉంటే ఆ ఐఫోన్స్లో దీంతో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన వాయిస్ ఇంకా క్లారిటీగా రావడానికి ఇది కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఒకటి వచ్చింది. అండ్ ఇంకోటి అయితే కేబుల్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి కూడా 2 పిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సి పిన్స్ 2 ఉన్నాయి. చూసుకోండి గైస్, ఇదొకటి సి పిన్ అండ్ ఇదొకటి సి పిన్. 2 సి పిన్నే ఒకటేసారి రెండింటిని కూడా మనం ఛార్జింగ్ చేయొచ్చు. అంటే దీంట్లో ఉన్న ట్రాన్స్మిటర్ని ఒకటేసారి రెండింటిని కూడా ఛార్జ్ చేయొచ్చు గైస్. సో ట్రాన్స్మిటర్స్ అంటే ఇవే అనమాట. చూసుకోండి, ట్రాన్స్మిటర్ దీన్నే అంటారు. ఇవి 2 ట్రాన్స్మిటర్స్ అండ్ ఇదొకటి రిసీవర్ అనమాట. సో ఇదొకటి 2 పిన్స్ సి పిన్ వచ్చిందనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇది వచ్చిందనమాట. ఇది చిన్న క్లిప్ వచ్చేసి ఐఫోన్కి సంబంధించింది. ఐఫోన్స్కి అయితే ఛార్జింగ్ దీంతో చేసుకోవచ్చు. అండ్ ఐఫోన్ నుంచి మనం రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఐఫోన్తో ఎట్లా రికార్డింగ్ చేయాలంటే సో దీనికైతే మనకు ఈ రిసీవర్కి అయితే సి పిన్ అయితే వచ్చిందనమాట. ఈ సి పోర్ట్కి మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసి సో ఐఫోన్కి డైరెక్ట్ ఈ విధంగా ప్లగ్ చేసినాం అనుకో ఐఫోన్లో రికార్డ్ అవుతుంది గాయస్. అండ్ ఇది గాయస్ మైక్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఈ మైక్ గురించి మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది గాయస్. ఎందుకంటే ఈ మైక్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, వాయిస్ అనేది క్లియర్ చేసుకుంటా ఏ విధంగా క్లియర్ చేయాలో అవన్నీ అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ మైక్లో ఇంకా స్పెషాలిటీ ఏమేమి ఉందో అన్నీ అయితే చెప్తాను అనమాట. నేనైతే ఈ మైక్ని కొన్ని డేస్ అంటే 2 నుంచి 3 డేస్ వరకు ఈ మైక్ని బాగా యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి మీతో అయితే షేర్ చేసుకుంటా అనమాట. మీరు కనుక ఈ మైక్ తీసుకోవాలనుకుంటే మన బడ్జెట్లోనే ఉంది గైస్. నేను మళ్ళా చెప్తున్నా, నేను మైక్స్ కోసం దగ్గర ఒక 100 లేదా 150 మైక్స్ అయితే సెర్చ్ చేసిన అనమాట. 10,000 నుంచి 1,000 రూపాయల వరకు ఏ మైక్ బెస్ట్ ఉంటాయో, 10,000 నుంచి 20,000 లోపల ఏ మైక్ బెస్ట్ ఉంటాయో అవన్నీ సెర్చ్ చేసిన అనమాట. మన బడ్జెట్లో ఒక 5,000 బడ్జెట్ పెట్టుకోండి. ఆ 5,000లో ఒక 2,000 మనది కాదనుకొని ఆర్డర్ చేయండి. సో ఈ మైక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ మైక్ ఎందుకు తీసుకున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా గైస్. నిజంగా చెప్పాలంటే ఈ మైక్ అనేది రివ్యూస్ చాలా బెస్ట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ మైక్ కొన్న వాళ్ళు కానీ ఈ మైక్ గురించి రివ్యూ చేసిన వాళ్ళు కానీ చాలా అంటే చాలా బెటర్ రివ్యూ అనేది ఇచ్చారు అనమాట. సో అందుకే మనం కూడా ఈ మైక్ని ట్రై చేసి వాడి ఏ విధంగా యూజ్ చేస్తాం, ఏ విధంగా వాయిస్ లేకుండా వీడియోస్ తీస్తాం, ఏ విధంగా మన వాయిస్ అనేది క్లారిటీ వస్తుందో చూద్దాం అనమాట. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో మొత్తం మైక్ గురించి చెప్తా ఏ విధంగా ఉంటుంది. సో మీరు కనుక ఈ మైక్ని తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ వీడియో నుంచి తీసుకోవచ్చు గైస్. ఎట్లా అంటే ఇదే వీడియోకి నేను ఈ ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేసి పెడతా అనమాట. జస్ట్
మీరు క్లిక్ చేసి డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ ఆర్డర్ పెట్టండి అనమాట, మీకు కూడా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కనుక మైక్ అనేది నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది, రిటర్న్ కూడా చేసేయండి గాయస్, పర్లేదు. మీకు కనుక మైక్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే, వాయిస్ అనేది సరిగా రాకపోతే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీకు మైకే నచ్చకపోతే రిటర్న్ చేసేయండి గాయస్, మీ పైసలు అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మైక్ గురించి మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటా గైస్. థ్యాంక్ యూ గైస్.